ఆయన గురించి మంచి చెప్తే పట్టించుకోడేమో. సో చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఏం చూడండి, అతని కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం. అలాగే చాలా చాలా మంచోడండి అతను. ఎలా అంటే ఆ, ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే, ఏ రాత్రైనా వాళ్ళ నంబర్ అతని ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి. ఆయనకి ఎంత అయితే అంత సాయం చేసేస్తాడండి అతను. ఆ, చూస్తుంటే ఈ విషయంలో అయితే స్వర్గీయ శ్రీహరి గారు గుర్తొస్తాడండి అతను చూస్తుంటే. అలాగే అలాగే టెక్నికల్గా చాలా అదిరిపోయిందండి టీజర్. డైరెక్టర్ గారైనా అజీమ్ వెంకట్ గారు, వాళ్ళిద్దరూ బాగా తెలుసు, చాలా బాగా చేశారు పని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అదరగొట్టారండి మీరు. వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు టీజర్ని కానీ సినిమాని కానీ తీసుకెళ్ళారు. ఐ గాట్ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ దిస్. అంటే కొన్ని 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 సీన్లు చూశాను, ఫైట్లు కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ విజన్ కానీ చాలా అదిరిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఐ సీన్ ఎక్కడి నుంచో ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ జర్నీ అన్న. యూ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ జర్నీ అన్న. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ క్వాలిటీ అవుట్పుట్ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. అండ్ ఆల్సో పృథ్వీ గారు, అండ్ అలాగే రాకీ, రాజీవ్ గారు, జగ్గుబాయ్, అందరూ ఈ సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేసినారని తెలుసు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అట్లనే థ్యాంక్ యూ అండి అందరికి, ఆల్ ది బెస్ట్. యా, అశోక్ 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 సారీ, చూస్తున్నాడు ఇలాగా చెప్పట్లేదు అతని గురించి అని. అశోక్, నాగి ఇద్దరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గారికి నమస్తే సార్. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. నేను చెప్పాల్సింది అనుకుంటా ఆల్రెడీ కార్తిక్ చెప్పేశాడు. ఐ థింక్ వీ వర్ డిస్కసింగ్ ఓవర్ దేర్ అండ్ హీ స్టోల్ మై స్క్రిప్ట్. బట్ అదే పక్కన కూర్చొని మనం ఏం మాట్లాడకూడదు వెళ్తాను, ఏం మాట్లాడినా యాజ్ ఇట్ ఈజ్ ఇక స్టేజ్ పైన వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. నాకు పెద్దగా మీ టీం ఎవరు తెలీదు, బట్ మీ టీం ఎఫర్ట్స్ మాత్రం నేను ఈ టీజర్లో చూశాను హానెస్ట్లీ. నేను కార్తిక్ చెప్పినంత ఇంప్రెసివ్గా చెప్పలేకపోవచ్చు, బట్ హానెస్ట్లీ టెక్నికల్గా లేదా ప్రొడక్షన్ వైజ్ కొన్ని పర్మిట్స్ ఉంటాయి. సో ఐ కెన్ సీ దోస్ లిటిల్ బిట్ మనకి ఏం జరిగిందని. అంటే నేను నీ అంత పొగడలేను. ద ఫ్యాక్ట్ ఈజ్ ఇట్స్ రియల్లీ గుడ్. బడ్జెట్లు ఈ ఆజ్కల్కే జమానా, ఇంకా ఈ వీళ్ళకైతే మీ బడ్జెట్ సంబంధం మీరు ఏం ప్రొడక్షన్ చేశారని కాదు. ఇఫ్ దెర్ ఈజ్ సమ్ కంటెంట్, మీ దాంట్లో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఆడుద్ది అని ఆడియన్స్ ప్రూవ్ చేసేస్తూనే ఉన్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్, దోస్ టూ నాకు ఆ రెండు ఇక్కడ కనిపించాయి. కంటెంట్, పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ. అండ్ అ బిగ్ క్లాప్ ఫర్ దెమ్. నవీన్ నాకు హరికథ నుంచి తెలుసు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా తెలుసు, బట్ ఓకే. సో హీస్ పర్సనలీ ఐ నో, ఐ వర్క్డ్ విత్ హిమ్. సో తను చెప్పినట్టు, నవీన్ ప్లీజ్ కమ్, ఐ జస్ట్ వాంట్ టాక్ టు. Hero Naveen Raj onto the stage, please. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను మంచి పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. నేను అంటే స్టేజ్ పైన ఉన్నాను పొగడట్లేదు. హరికథ చేస్తున్నప్పుడు నా కొలీగ్, నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు. సో ఆన్ దట్ డే, ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ అ వెరీ స్మాల్ రోల్, చాలా చిన్న రోల్. చాలా చిన్న రోల్కి నేను పెద్దగా ఏం రాయలేదు, బట్ ఆ పర్ఫార్మెన్స్ చూశాక నేను తను పిలిచాను పర్సనల్గా. ఏం నువ్వు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు ఇంతమంది సినిమాలు చేసావు అప్పుడు నాకు తెలిసింది ఈజ్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడని. అండ్ ఇట్స్ సింప్లీ అండ్ ఫైనల్ వర్డ్, ప్రతి డైరెక్టర్ తన సినిమా చేస్తున్నప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. అంటే తను తను చేస్తున్న యాక్టర్స్, టెక్నీషియన్స్ నెక్స్ట్ టైం ఎవరిని క్యారీ ఆన్ చేయాలని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. నువ్వు నా చెక్ బాక్స్లో కాదు, నువ్వు పనిచేసిన అందరి డైరెక్టర్ చెక్ బాక్స్లో నువ్వు ఉన్నావు. అండ్ ఎవ్రీబడి విల్ లవ్ హిమ్. లైక్ కార్తిక్ సెడ్, వెరీ కైండ్ హార్ట్ పర్సన్. ఒక చాలా సున్నితమైన హృదయం గల మనిషి. నాకు ఇది నువ్వు చెప్పినట్టే, లాస్ట్ టైం గుర్తుంటే లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ షూట్లో 2 o'clock అనుకొని 2:33 జరుగుతా, ఎవ్రీబడి వాజ్ అస్లీప్, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గాయ్, హీ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ హీ వాజ్ దేర్ టు పర్ఫామ్ టిల్ ద మార్నింగ్. థ్యాంక్ యూ నవీన్, ఆ రోజు చెప్పలేకపోయాను. అండ్ ఇలాంటి మంచి టీంకి డైరెక్టర్ గారు చాలా చాలా ఆసమ్ తీశారు. ఆ బోట్స్ వెళ్ళే షార్ట్స్, I can see that efforts our boats push up. Wow. Please come here. I just want to talk to you. Joel George, Terachapa director. So he is the director of Terachapa and he is going to be a big name in the industry very soon. I can see your efforts, sir.
ఆ పర్ఫార్మెన్స్లు తీసుకోవడం కానీ ఇంక్లూడింగ్ ద మ్యూజిక్ హైలైట్స్ అన్న సాంగ్ దాట్స్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చింపేశారు ఆ సాంగ్ని. సార్ ప్లీజ్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలండి. తెరచాప షూటింగు అసలు ఎలా మొదలైంది, అసలు ఆ అబ్బాయి నవీన్ రండి తను ఎఫెక్ట్స్ మామూలు కాదండి. చాలామంది చెప్తారు సినిమా కోసం మేము జిమ్కి వెళ్ళాం, మేము కష్టపడ్డాం, మేము 24 hours పనిచేసాం. కానీ సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక యాక్టరే కాదు, అతనిలో అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఒక ఏమంటారు దాన్ని, మంచి హ్యూమన్ బీయింగ్. అసలు ఎంత కష్టపడ్డాడు అనేది. మధ్యలో హాస్పిటలైజ్ కూడా అయ్యాడు అన్నమాట. హెల్త్ కూడా దెబ్బతింది. అయినా కూడా డే అండ్ నైట్ అక్కడ ఎండల్లో, మే నెలలో స్టార్ట్ చేశారు సినిమా. ఇది కాకినాడలో కానీ అక్కడ పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో కానీ అక్కడ చేపల ఇది, అలాగే వీళ్ళు చేసిన సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ సీన్స్ అద్భుతం. సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాం. తన ఎఫెక్ట్స్ అంటే అసలు మామూలు ఎఫెక్ట్స్ కాదండి. నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి తన పరిస్థితి చూసి. చాలామందికి తెలియదు బ్యాక్డ్రాప్ వాట్ ఈజ్ నవీన్ అని. అక్కడ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ గారు కానీ, తను కానీ, ఇప్పుడు చూశాక మ్యూజిక్ కానీ, ఇప్పుడు ఈ మధ్య అంటే అతిశయోక్తి అని చెప్పట్లేదు నేను, వీరధీర సూరంలో విక్రమ్ గారికి ఏ లెవెల్లో ఇంట్రడక్షన్కి మ్యూజిక్ ఇచ్చారో ఆ లెవెల్లో ఇచ్చాడు ఆయన. సో నవీన్ ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నీ తమిళ సినిమాలో చేస్తున్నాను మంచి రోల్స్. ఇక్కడ నవీన్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ విల్ బికేమ్ బైలాంగ్యువల్ హీరో అవుతాడు. తను అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఒక అద్భుతమైన మాస్ లుక్ ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే తను గర్వంగా చెప్పచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరొక కుర్రోడు వచ్చాడు అని చెప్పి. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండి రావటం వేరు, కష్టపడి రావటం వేరు. ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు కార్తిక్ గారు, ఒక్క సీన్లో యాక్ట్ చేశారంటే ఒక సీను ఈరోజు ఒక సినిమాకి హీరో అయిపోయాడు తను. అంటే దీని వెనకాల స్టెప్ బై స్టెప్ ఊరికినే రాదు. ఏదైనా అరే ఏదో వచ్చేసాడు రా అంటారు, అది కాదు. అది ఈయన విషయంలో తెరచాపనే ఆ సముద్రం మీద తెరచాప అటు వంగిన ఇటు వంగిన, వర్షాన్ని అడ్డుకుని ఎండనే అడ్డుకుని ఆ పడవనే చక్కగా తీసుకెళ్ళి ఈ రోజున ఈ అవుట్పుట్ చూస్తే వీళ్ళ టీమ్ ఎఫర్ట్ ఇదంతా అద్భుతమైన ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ అంటే నేను ఒక మాట చెప్పచ్చు లేదు చెప్పు. కాకినాడలో మేము షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ గడ్డం పెంచాడు, నాకు గుర్తు రావట్లేదు ఆయన ఎవరు, అశోక్ గారు, అలాగే మా నాగి, ఈ పక్కన ఉన్న ఇంకొక ఆయన చూస్తే నాకు భయం వేసేది మామూలుగా, చాలా విలన్లాగా ఉన్నాడని. ఆయన అద్భుతంగా చేశాడు. నాగి కానీ అశోక్ కానీ సినిమాలో ఎంత అద్భుతంగా ఉన్నారంటే, ముఖ్యంగా ఎక్కడైనా ఎంత టీమ్ ఎఫర్ట్ అయినా, ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా, అన్న భోజనం చేశారా ఏమన్నా వచ్చినాయా అని చెప్పి తను తీసుకొచ్చి వడ్డించేవాడండి. అదే ఎందుకంటే అందుకే నాకు బాగా సచ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఒక మంచి కళాకారుడే కాదు, మంచి మానవత్వం ఉన్న ఒక అబ్బాయి మనకి దొరకటం తెరచాప ద్వారా అద్భుతం. ఇక ఇంకొక ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్ కానీ, ఒక్కసారి టీజర్ వెళ్ళిపోయిందంటే థియేటర్లోకి అసలు మామూలుగా ఉండదు. మీ కష్టానికి ఒక ప్రతిఫలం. ఇక మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కానీ వారి గురించి పేర్లు నాకు సరిగ్గా తెలియవు. మా నాగ మహేష్ గారు దీంట్లో మా పాప వాళ్ళ ఫాదర్ కింద యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ దీంట్లో ఇద్దరు, పూజ గారు, ఇక్కడ శ్రీలు గారు. మొట్టమొదటిగా ఏమంటే మీరు మీ అమ్మాయిని దీంట్లో పెడుతున్నామండి, ఈవిడొక హీరోయిన్ క్యారెక్టరు, మీరు కూడా యాక్ట్ చేయాలంటే మమ్మల్ని ఇద్దరిని కలిపి స్క్రీన్ మీద చూపించిన ఘనత కూడా మీకే దక్కింది, డైరెక్టర్ గారికి.
ఇక్కడ ఈ ఫోటో చూసాక ఐ ఫీల్ వెరీ హ్యాపీ హియర్. ఫాదరు డాటరు ఏమే చేపలు ఏంటి అని అడిగితే నేను అడుగుతాను వెళ్ళి ఏదో సెటారిక్గా చెప్పు తెగుద్ది అంటారనమాట. అలాగా ఒక అద్భుతంగా యాక్ట్ చేసింది. మీ సినిమా షూటింగ్లో ఉండగానే ఒకటి చంద్ర మహేష్ గారి సినిమాలో హీరోయిన్, ఒకటి ప్రభుత్వ సారా దుకాణంలో ఒక హీరోయిన్, అన్నీ మంచి ప్రాజెక్టులు వచ్చినాయి. సో దానికి కూడా ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికే దక్కుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు అక్కడ రాజీవ్ కనకాల గారు కానీ, అక్కడ నాగమహేష్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో. చాలా అద్భుతంగా చేశారు వారు. నిజంగా బడ్జెట్ అని అన్నారు ఇంతకుముందు. బడ్జెట్ ఎంత కోట్లు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఈ అవుట్పుట్ రావడం చాలా కష్టం. ఇది కష్టంతో కూడుకున్నటువంటి టీమ్ ఎఫర్ట్. ఇది ఆయన 2:30 వరకు 3 వరకు 4 వరకు పనిచేసిన మళ్ళీ ఆర్టిస్టులు వెళ్ళిపోయారా, వాళ్ళని ఎలా పంపించాలి, తన సీన్స్ ఏంటి అవి చూసుకోకుండా మొత్తం మొత్తం ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలాగ వేలి మీద ఎత్తి నిలబెట్టాడు, అలాగే ఈ తెరచాపకి నవీన్ అంత కష్టపడ్డాడు. అంటే పర్టికులర్గా పక్క నుండి చూసాం కాబట్టి. సో డైరెక్టర్ గారు కానీ, ఇటు మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆర్టిస్టులు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతం. సో అలాగే నవీన్కి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి. తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో వచ్చాడు అనే ఒక కంబ్యాక్ రావాలి. నిన్ను చూడంగా నాకు, ఎందుకంటే నేను 6 నెలలు విక్రమ్ గారితో పాటు పనిచేసి నిన్ను చూస్తే నాకు ఎందుకు ఆయనలాగా కనపడుతున్నావు నువ్వు. అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన కూడా. సో ఫ్యూచర్ ఏముంది, ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్కూటర్ మీద వచ్చి చిన్న చిన్న వేషాలే తిరిగి ఈ ప్రసాదాల దగ్గర నిలబడి ఏమంటే వేషాలు ఉంటే ఇవ్వండి అని అడిగే రోజుల నుంచి ఈ రోజున కంఫర్ట్ జోన్లోకి వచ్చావంటే కలాం తల్లి ఆశీస్సులు. నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు అంత అవుట్పుట్ అద్భుతంగా డైరెక్టర్ గారు చేయించారు, మీరు యాక్ట్ చేశారు. సో ఈ సినిమా మీ ప్రొడక్షన్కి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. అలాగే రేపు థియేటర్లో సినిమా చూసి నిజంగా మాస్ ఆడియన్స్ అంతా కంబ్యాక్, నవీన్ కంబ్యాక్ వచ్చాడు ఈ అబ్బాయి అని చెప్పి వస్తారు. వచ్చాక మంచి సబ్జెక్టులు ఎంచుకుని మంచి కథలు చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి అటువంటి డైరెక్టర్ గారికి కానీ, నవీన్ గారికి కానీ, ప్రొడ్యూసర్ల గారికి కానీ, వాళ్ళ పేర్లు తెలియవు నాకు. సో అందరికీ ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, డబ్బులు, బ్రహ్మాండమైన కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం గారిని అండ్ అలాగే మిగిలిన టీంని కూడా గ్రూప్ ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అందరూ కూడా. థ్యాంక్ యూ సార్ చేస్తున్న వారు టింప్రోవైజ్ ITRP. త్వరలోనే ఒక్కొక్క సింగిల్గా ఆదిత్య మ్యూజిక్లో సాంగ్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ టీజర్ యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఇన్ వెరీ సూన్ థియేటర్స్లో. ఆ సీజన్లో అయితే ఎండ చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మామూలుగా లేదండి, దోలు తీరిపోయింది. మామూలుగా లేదు. ఆయన నవ్వుతా ఉన్నాడు కానీ నవీను పాపం పడిన అది అంటారు చూసారా, అది గరల గంటుడు శివుడిలాగా మొత్తం లోపలే దాచుకున్నాడు అన్నీ. కాకినాడ పోర్ట్లో చేసామండి. కాకినాడలో న్యాచురల్ లొకేషన్స్, పక్కన బోట్స్ ఇలాగా కదులుతుండాలి. డైరెక్టర్ గారు ఏంటంటే అలలు ఇలా కదులుతున్నప్పుడు ఆయన అటు నుంచి ఎంట్రీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అంత పర్టికులర్గా ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అక్కడ మటుకు చాలా అద్భుతంగా కష్టపడి అందరికీ కంఫర్ట్లు ఇచ్చి ఆయన అసలు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అద్భుతంగా తీశారు. అది శ్రీలు గారు టీజర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాము. సో ఏంటి మీ గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలు. తెరచాపలో నేను ఒక వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నా. సో ఈ అవకాశం ఇచ్చిన జోయల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో జోయల్ గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే. సో జోయల్ గారు ఏంటంటే స్పెసిఫిక్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సెలెక్ట్ అవుతారు అనుకుంటేనే అంత స్పెసిఫిక్గా రియలిస్టిక్గా చూపించారు. సో థ్యాంక్ యూ సార్.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ చేసినందుకు నాకు ఇంకా 2 ఫిలిమ్స్ వచ్చాయి మీ వల్ల. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారి గురించి చెప్పాలంటే వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను. రీసెంట్గా మా ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు, అది అందరికి తెలిసిందే. నాకు తెలిసి ఎవరు కాల్ చేయలేదు నాకు, నా అనుకున్న వాళ్ళు. నవీన్ గారు చేశారు. ప్రతి 1 అవర్కి కాల్ చేశారు. అండ్ ఎలా ఉంది, అన్నకి బాగుందా బాగుందా అని అడిగారు. అప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయాను, బట్ చాలా థ్యాంక్ యూ నవీన్ గారు. లేదు శ్రీలు గారు, మీరు మర్చిపోయారు అనుకుంటా, నేను కూడా చేశాను. ఎలా ఉంది మీరు కూడా చేశారు, కానీ రాలేదు హాస్పిటల్కి, సార్ వచ్చారు. సో థ్యాంక్ యూ, మీకు చాలా థ్యాంక్ యూ. సో అప్పుడు కన్సోల్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు చాలా వీక్ ఉండే, నేను చాలా డౌన్ ఉండే. సో మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ పూజా గారు లైక్ వెరీ మా తెలంగాణ అమ్మాయి, బరాబర్ మాట్లాడుతుంది. సో స్వీట్ ఆఫ్ హర్, చాలా బాగా ఫ్రెండ్లీ అయిపోయింది మూవీకి. సో ఈ టీజర్ చూసారు ఆల్రెడీ. సో మా టీం వర్క్ అక్కడే మీకు తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్కి చాలా థ్యాంక్. అండ్ నా బ్రదర్ రాకీ వెరీ సపోర్టివ్, సో థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రాజేష్ గారు ప్రతి మినిట్ నాకు అప్డేట్లో ఉంటారు, వెరీ సపోర్టివ్. అండ్ నాగు గారు అండ్ అశోక్ గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ టీజర్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత బాగుందో. అండ్ వెయిటింగ్ ఫర్ ద తెరచాప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా మాస్ క్యారెక్టర్, బట్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఈ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్గా, ఐ మీన్ నేను ఒక లీడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి, మా టీంలో అమూల్య గారు డిజైనర్. ఎందుకు ఆమె గురించి చెప్తున్నా అంటే, ఇందులో నాకు చిన్న చైన్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న చైన్ కూడా మిస్ అవ్వకుండా తను చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ. సో హార్డ్ వర్క్, డెడికేషన్ ఉన్న టీం ఇది. సో మీరందరూ మా టీంకి సపోర్ట్ చేసి ఇది ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీలు గారు అంటారు, సో మంచి ఆర్టిస్ట్, ఇప్పుడు తమిళ్ తెలుగులో కూడా బిజీ అవుతున్నారు. అంటే మీరు సినిమాలు చేస్తున్నారు కానీ, అంటే తప్పుగా అనుకోకండి, బట్ ఎక్కడో పృథ్వీ గారి అమ్మాయికి సరైన బ్రేక్ రాలేదు అనేది బయట కొంచెం వినపడుతున్నట్ట. అది ఎందుకని ఏమన్నా గమనించారా? నాన్నగారి ఐడియా, లేకపోతే ఏమన్నా పృథ్వీ గారి అమ్మాయి కాబట్టి నేను కొంచెం లిమిట్స్ పెట్టుకోవాలి ఇలా ఏమన్నా పెట్టుకున్నారా, లేదా వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు? వచ్చినట్టుగా చేసుకోవట్లే అండి. తెరచాప లాంటి క్యారెక్టర్ నాకు కావాలని అనుకుంటున్నా, టు బీ ఫ్రాంక్. అండ్ దేవుడి దయ వల్ల ఈ క్యారెక్టర్ నాకు జోయల్ గారి రూపంలో నాకు మంచి క్యారెక్టర్ రాసి వచ్చింది. సో మేబీ కాదు, ఫర్ షూర్ ఈ తెరచాప మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి ఛాన్సెస్ రావచ్చు. అండ్ నేను ఇంకా కొన్ని ఫిలిమ్స్ చేస్తున్నా. ఆ మూవీ మేబీ రిలీజ్ అయ్యాక నా పర్ఫార్మెన్స్ చూసి పెద్ద డైరెక్టర్స్ ముందుకు వచ్చి నాకు ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వావ్, థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ మెయిన్ హెడ్ లైక్ జీవన్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ లేరు బట్ ఉన్నారా జీవన్ గారు? థ్యాంక్ యూ సార్. మీరు లైక్ డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ, బేసికలీ ఇందులో శ్రీకాకుళం స్లాంగ్ ఎక్కువ ఉంటుంది. నాకు కొంచెం ఆ స్లాంగ్ కొంచెం రాదు, బట్ దగ్గరుండి నేర్పించి ప్రతి ఒక్కటి మూమెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ నవీన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ హోల్ టీమ్. డైరెక్టర్ గారు, యా, సో బేసికల్గా ఏంటి అని అంటే, మాకు ఈ మధ్యకాలంలో ఆ మూవీస్ చూసి, మలయాళంలోని థ్రిల్లర్ జానరస్ చూసి, ఏ సినిమా అయినా వస్తే ఆ ఫ్లేవర్ ఉంటుందేమో, ఆ సస్పెన్స్ అన్నది ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. సో మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి ఇందులో ఎలాంటి స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ తీసుకున్నారు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బికాజ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటున్నాయి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో యాక్చువల్లీ ఈ ప్లాట్ ఎంచుకోవడానికి ఏంటంటే రీజన్ మాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే, మనకి ఈ ప్యాటర్న్లో వెళ్తే మాస్కి లిమిట్ అనేది ఉండదు. ఓకే, సో అది ఈ యొక్క ప్యాటర్న్ మీద వెళ్ళాము. సో ఇంకోటి ఏంటంటే, ఒక తమిళ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, సో ఆ ప్యాటర్న్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ ఇవి, ఆర్ ఎల్స్ ఇట్స్ కంప్లీట్లీ నో, యాక్చువల్లీ వన్ రూమర్. వన్ రూమర్. ఎస్. ఓకే, డన్. అవన్నీ వర్కౌట్ కాక వీళ్ళకి వెళ్ళారా సార్, లేకపోతే? నో, అలా కాదండి, అలా కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అయితే జోనర్స్లో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో హై ఎండ్లో ఉన్నారు. సో అకార్డింగ్ టు దట్ నేను సెలెక్ట్ చేశాను యాక్చువల్గా. సో మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్? ఎలాంటివి తీసుకున్నప్పుడు డెఫినెట్గా మాస్కి కనెక్ట్ అవ్వాలనుకుంటారు?
సో ఈ ప్రాసెస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అంటే యాక్చువల్లీ లొకేషన్స్ అండి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లొకేషన్స్ మనకి అనుకూలంగా ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక షార్ట్ తీసామంటే నెక్స్ట్ షార్ట్కి మధ్య అదే కంటిన్యూటీ దొరకడం అనేది చాలా అది కష్టం అది. సో రిగార్డింగ్ దట్ అది చాలా ఇబ్బంది పడ్డాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది సముద్రానికి బేస్ చేసుకున్న సినిమాలు చాలా వచ్చాయి. మరి దీంట్లో మీరు కొత్తగా ఏంటి ఆడియన్స్కి వాట్ ఈస్ ద థింగ్ యు ఆర్ గోయింగ్ టు సే, అంటే థియేటర్కి రావాలి అంటే? సో యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి మనకి ఇంత ముందు కూడా ఈ సముద్రం బేస్డ్ మూవీస్ వచ్చాయి. లైక్ ఇప్పుడు లవ్ థీమ్ ఉంటుంది కానీ అంత డెప్త్ చెప్పట్లేదు స్టోరీస్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఫిష్ బ్యాక్ టాప్లో ఉన్న వాళ్ళ లైఫ్తోనే వెళ్తున్నాం మనం యాక్చువల్లీ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్ మెయిన్గా నాకు అనిపించింది టీజర్లో బీజిఎంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అలాంగ్ విత్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ కంటే కూడా నాకు బీజిఎంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. వాయిసెస్ కూడా బీజిఎం డామినేట్ చేస్తున్నట్టు కొంచెం. ఎందుకు ఆ మ్యూజిక్తో ఎలివేషన్స్ ఏమన్నా ఉన్నాయా? లేదండి యాక్చువల్లీ నేను మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే విజువల్ని చూసే సార్ యాక్చువల్గా మ్యూజిక్ ప్లే చేశారు. యాక్చువల్ అంటే సార్కి నచ్చిందంటే ఓవరాల్ మూవీ చూసిన తర్వాతనే యాక్చువల్గా ఫార్వర్డ్ అయ్యారు. అయితే టీజర్ చూసినప్పుడే సార్ ఏంటంటే దీని ఇంపాక్ట్ చాలా బాగుంది, సో ఇది నార్మల్గా వెళ్ళకూడదు ఇది ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి సార్ యాక్చువల్ సారే లిరిక్స్ రాశారు. అదైతే స్కోర్ వచ్చింది దాని లిరిక్స్ కూడా సారే రాశారు. సో అలానే చేశారు. అంతేగాని హైప్ ఇంపార్టెన్స్ అలాంటిది ఏం లేదు, డామినేషన్ ఏం లేదు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది సార్. అండ్ రాకీ నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే ఎక్కువగా నిన్ను గుర్తుపట్టాలి అంటే మోస్ట్లీ సార్ లేదా నారప్ప అంటారు. అండ్ ఇందులో నీ రోల్ నాకు అంత ఇంపార్టెన్స్గా కనిపిస్తుంది. సో హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేడ్ ఇన్ ద ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అన్న మూవీలో. అటు ఎలా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ టైప్ ఉంటుంది. నారప్ప సార్ మూవీలో స్టడీ కోసం ఉంటుంది, బట్ దీంట్లో అలా కాదు. చిన్నప్పటి నుంచి ఇంకా వాడు చేపల వేటకి వెళ్ళడం ఆ టైప్లో ఉంటుంది అన్న. అంతే అన్న. హీరో గారు, ఎస్ హీరో గారు, మీకు సో ఒక సినిమా రీచ్ అవ్వాలంటే ఆడియన్స్కి మనం చేసే కంటెంట్స్తో పాటు మీరు ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ప్రమోషనల్ పరంగా మీరు వాళ్ళని ఏమైనా అడగడం కానీ, వాళ్ళు అంటే ఒక స్టోరీ షేర్ చేసినా పీపుల్కి ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే మీరు ఒక మంచి ఎఫర్ట్ పెట్టి చేశారు సినిమా కదా. సో మీరు యాక్ట్ చేసిన వాళ్ళతోటి మీరు షేర్ చేసుకున్న వాళ్ళతోటి ఏమన్నా అప్రోచెస్ ఏమైనా ఉన్నాయా? అప్రోచ్ అవుతున్నా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు నాకు తమ్ముడు. నిన్న నేను ఇంటికి వెళ్ళాను వేరే పని మీద, ఇలా ఈవెంట్ ఉందంటే సారీ అన్న నేను బయటికి వెళ్తున్నా అన్నాడు. ఇందాక కార్ దిగుతుంటే తెలిసింది వచ్చాడని. సో నేను స్పెసిఫిక్గా ఎవరిని రమ్మని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళే నా మెయిన్ స్ట్రెంగ్త్. ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఆ కంటెంట్నే చెప్పాలనుకున్నాం. అంటే ఇప్పుడు గెస్ట్లు ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే జెన్యున్గా వచ్చారో, ఇప్పుడు జెన్యున్గా సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు పీపుల్, వీళ్ళే గెస్ట్గా తీసుకుని మా కంటెంట్ని సరిగ్గా కన్వే చేయాలనుకున్నాం. ఇప్పుడు మ్యాగీ సార్ ఉన్నారు, క్యాజువల్గా మాట్లాడుతూ సార్ ఇలా ఫంక్షన్ ఉందన్న, ఆయన వచ్చారు. ఆయన దాంట్లో నేను ఒక రోల్ చేశాను అంతే. సార్ అన్నట్టు జస్ట్ ఒక 1 డే షూట్కి వెళ్ళాను, తర్వాత అది కాస్త ఒక క్యారెక్టర్ అయిపోయింది. మీకు ఈవెన్ నెక్స్ట్ మూవీలో కూడా నీకు మంచి క్యారెక్టర్ రాయాలని ఉంది అని అంత వర్డ్ ఇచ్చారు. అంటే అది నాకు పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఈ మూవీ కూడా ఇంత పెద్ద స్పాన్లో చేయడానికి ఏంటంటే మీరు అన్నట్టు ప్రీవియస్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్ట్రెంగ్త్ వల్ల ఇంత పెద్ద అటెంప్ట్ చేయగలిగాం. అండ్ ఈవెన్ మేము క్రికెట్ ఆడతాం. సింపుల్ ఎగ్జాంపుల్ మీరు అడిగే క్వశ్చన్కి నా ముందున్నాడు మా డార్లింగ్ ఆర్జే సూర్య. క్యాజువల్గా క్రికెట్ ఆడుతూ డార్లింగ్ ఒకసారి ఒక సినిమా చేశాను, టీజర్ చూశాడు. అంటే ఇలా ఉంది అంటే వచ్చి స్టూడియోలో టీజర్ చూశాడు, నేనేం మాట్లాడాలా, డార్లింగ్ నీకోసం వచ్చేస్తా అన్నాడు. సో ఇలా చాలామంది సపోర్ట్ చేయడానికి ఉన్నారు. కంటెంట్ ప్రాపర్ కంటెంట్ వచ్చింది కాబట్టి నేను ఆఫ్టర్ 8 years స్ట్రగుల్ తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ కంటెంట్ తీసుకెళ్ళడానికి. ఈవెన్ చాలామంది సపోర్ట్ ఉన్నారు. నేనేమనుకున్నట్టు టీజర్ వచ్చాక అడగకుండానే చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. శ్రీలు గారు, ఇది యాక్చువల్లీ అంటే ఒకటి చెప్పారు కదా, సో అలాంటివి చేస్తున్నప్పుడు ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా? అయ్యో ఆ సీన్ మాత్రమే నేను చాలా టేక్స్ తీసుకున్నాను అనుకుంటా నాకు తెలిసి. పర్సనల్గా ఫాదర్ని తిట్టడం అనేది చిన్న, అది డాడీ మోహన్ చూసి తిట్టడం అనేది చాలా పెద్ద విషయం. అది సో అది పెద్ద టాస్క్ అయిపోయిందా మీకు? చాలా పెద్ద టాస్క్ అది. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎస్. సో చాలా మందికి అంటే ఇక్కడ ఉన్న ఆడియన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళందరూ మాటలు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? అండ్ ఈవెన్ ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు? సో
నెక్స్ట్ ఈ సినిమా ప్లాన్స్ ఏంటి? అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమైనా అప్రోచ్ అయ్యారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇలాంటి మూవీస్కి. ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మీడియా సపోర్ట్. అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చెప్పాను కదండి, కొత్త జర్నీ, కానీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది. నేను చూశాను, ఖచ్చితంగా కొడుతున్నాం. హీరోయిన్ గారు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సార్ లేనిదే ఈ సినిమా లేదు. మా టీం అందరినీ గ్యాదర్ చేసి ఈ టీం వర్క్ అంటే కంప్లీట్లీ టీం వర్క్. అండ్ బడ్జెట్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా సార్ కాంప్రమైజ్ అవ్వలేదు, తగ్గలేదు, సినిమాని నమ్మారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకున్నాను. డైరెక్టర్ సార్ మంచి క్యారెక్టర్ రాశారు నాకు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలి. తనకి ఎన్ని ఇంజురీస్ ఉన్నా, పెయిన్స్ ఉన్నా, ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నా సినిమాలో కెమెరా పెట్టగానే తన బెస్ట్ ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈ సినిమానంతా తన భుజం మీద వేసుకొని తీసుకెళ్ళాడు. లైక్ పృథ్వీ సార్ చెప్పినట్టు ఈ సినిమాతో ఒక మంచి ఫ్యూచర్ రావాలి. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గోల్డ్ హార్టెడ్ శ్రీలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, గెస్ట్ మ్యాగీ సార్కి అండ్ కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంఎల్ రోజా గారు కంటిన్యూ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. అవుట్పుట్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్తో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఈ సినిమాలో ఒక క్లాసికల్ టీచర్ చాలా మంచిగా, అద్భుతంగా, నన్ను చాలా అందంగా చూపించారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఎంఎల్ రాజా గారు సార్, థియేటర్లో సౌండ్ బాక్స్లు పగిలిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక విషయం, ఇప్పుడు మ్యామ్ చెప్పిన దాంట్లో నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఎంత మాస్ బీజిఎం స్కోర్ ఉంటుందో అంతే క్లాసిక్ మ్యూజిక్ ఉంటుంది. ఎందుకంటే క్లాసికల్ డాన్సర్ తను, హీరోయిన్. సో దానివల్ల రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తాయి, ఎక్కడ డౌన్ అయినట్టు ఉండదు. ప్రతి 1 మినిట్కి మీకు చేంజ్ ఓవర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ కాపీ పేస్ట్ వర్క్ కానీ అలాంటిది కానీ ఏమాత్రం కనిపించదు. పక్క క్లాసిక్ మాసివ్గా ఉంటుందండి స్కోర్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నారు? యాక్చువల్గా అన్న సెట్లో ఉన్నప్పుడు వెళ్ళాము. సో ఆయన కుదరక తర్వాత ఇంటికి పిలిపించారు. ఫస్ట్ లుక్ చూసే ముందు అంటే ఆబ్వియస్గా అందరూ అనేటట్టు మేనేజర్ ఫస్ట్ టీజర్ చూపించండి, లేకపోతే ఏదైనా రషెస్ చూపించి నచ్చితేనే సార్ లాంచ్ చేస్తా అన్నారు. అన్న ఇంటికి పిలిపించుకుని ఇంట్లో కూర్చోబెట్టి ఒక 10 మినిట్స్ మాట్లాడి, ఈవెన్ మేము థ్యాంక్స్ చెప్తే కూడా అన్న ఏమన్నారంటే, నేను నీలాగా వచ్చినోడ్నే, మంచి యాక్టర్ అవుతావు, ఇంకోటి మంచి మెయిన్ అన్న ఏది ఇంప్రెస్ అయ్యారంటే, మీరు అందరూ అన్నట్టే క్వాలిటీగా ఉంది, ఒక చిన్న సినిమా అనే ఫ్లేవర్ తగలలేదు, మంచి క్యాస్టింగ్ ఉంది. అండ్ మెయిన్ అన్నకి ఏం నచ్చిందంటే సీ బ్యాక్డ్రాప్లో ఒక మంచి కథను చెప్తున్నట్టున్నారు మీరు అని చాలా బ్లెస్ చేశారు. అక్కడ నుంచే మాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఎంఎల్ రాజా గారు. సో ఓవరాల్ మూవీలో పర్ఫార్మెన్స్ని ఏమైనా డామినేట్ చేసి మ్యూజిక్ ఎక్కువ ఉంటుందా? అలా ఉండదండి ఎప్పుడు. లేదు, పర్ఫార్మెన్స్కి ఈక్వల్గా మ్యూజిక్ ప్లే చేస్తారు. ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది వర్క్ అంతా. రాకీ మధ్యలో వచ్చాను. మ్యూజిక్ ఎక్కువ ఎందుకు వినపడుతుందంటే చాలా తక్కువ సినిమాలకి దొరుకుతుంది ఛాన్స్. ఒక మాస్ సినిమాకి లిమిటేషన్స్ ఉండవు. ఈవెన్ నాకు యాక్టింగ్ కానీ వీళ్ళకి పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమా ద్వారా ఒక 50 మంది యాక్టర్స్ బయటకు వస్తారు. ఇంతమంది రావడానికి ఏంటంటే విజువల్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ అంతే ఇంపార్టెంట్. ఇలాంటి కంటెంట్ చెప్పాలంటే కొన్ని సినిమాలకి బౌండరీస్ ఉంటాయి, ఈ సినిమాకి బౌండరీ లేదు. ఆల్ ది బెస్ట్ అన్న. డైరెక్ట్ ఒక 2 ఇన్సిడెంట్ల గురించి చెప్పాలండి. ఫస్ట్ వచ్చేసి శ్రీలు గారి గురించి. ఒకరోజు స్విమ్మింగ్ పూల్లో షూట్ ఉందన్నమాట. నాకు తెలిసి ఫీవర్ ఏదో ఉంది.
అలాగే ఒక 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు షూట్లో, 5 or 6 మెంబర్స్. వాళ్ళతో అవ్వట్లేదు స్విమ్మింగ్ పూల్లో షార్ట్స్ చేయడానికి. అయినా చాలా గట్టిగా చేసింది తను. ఖచ్చితంగా ఈ సినిమా తనకు కూడా ఒక మంచి బ్రేక్ ఇస్తుందని గ్యారెంటీ చెప్పగలుగుతున్నాను. ఇంకొకటి వచ్చి జీవన్ ఎక్కడున్నాడో కొద్ది స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జీవన్ జీవన్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గర తిను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. బ్యాక్ డ్రాప్ అంతా చాలా అతనే చూసుకున్నాడు. ఓకేనండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మీరు సినిమా తీయాల్సినంత అవసరం ఏంటి? అంటే ఇక్కడ తెలుగులోనే ఎందుకు తీస్తున్నారు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశానండి. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ తమిళ్ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, ఇట్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. సో మనం అలా క్యాల్కులేట్ చేయాలి. అంటే మన ఓన్ రీజన్ లో సినిమా తీసుకోవడం ఈజీ అవుతుంది కదా, లేదండి. లాంగ్వేజ్ ఈజీ ఉంటుంది, అందరిని ఒప్పించుకోవడం ఈజీ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించుకోవాలి, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, చాలా పెద్ద టాస్క్ కదా. మన ఓన్ లాంగ్వేజ్ కంటే ఇక్కడికి వచ్చి చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. అలా లేదు, అలాంటిది ఏం లేదండి. ఆర్టిస్ట్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి క్యారెక్టర్ నచ్చితే లేకపోతే స్టోరీ నచ్చితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతే. పలానా మన ఓన్ రీజియన్ ఉండాలి అలాంటిది ఏం లేదు యాక్చువల్లీ. ఇట్స్ శ్రీలు గారు, బేసికల్గా నేల మీద ఎవరైనా యాక్షన్ సీక్వెన్స్ చేయాలని అంటే కోర్స్ కొంచెం కష్టపడతారు, కానీ బట్ సముద్రం బ్యాక్డ్రాప్ ఉన్న మూవీ, ఫిషర్ మ్యాన్స్ బ్యాక్డ్రాప్, మీరేమోంచి కొంచెం మాసీగా ఉంటుంది నా క్యారెక్టర్ అని అంటున్నారు. కాబట్టి మీకు ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా? అండ్ ఒకవేళ ఉంటే సీలో చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎంత కష్టపడ్డారు? ఇంకా అందులో సో కష్టపడ్డాను, ఇష్టపడుతూ చేశా కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్ అంటే అందులో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్లో ఉంటాను కానీ యాక్షన్ చేయను. యా ఓకే, ఫిషర్మన్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఎన్ని చేపలు పట్టారో తెలుసుకున్నాను. నేను ఫస్ట్ తునిలో షూటింగ్ జరుగుతుంది. మేము అయితే చేపలు తినడానికి వెళ్ళినట్టు ఉంది. రోజు బోట్లు రావటం, వాళ్ళ దగ్గర కొనుక్కోవటం, వండించుకోవడం, తినటం, ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. డైరెక్టర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, మంచి క్యారెక్టర్ ఇచ్చావు. కాదు, ఇక్కడ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదో బోరలు ఊదారంట కదా. ఏం బోరా? అయ్యా తీర్థంలో సమ్ ఇచ్చి ఇది కోతే శాస్త్రం చేయమని చేసాం అంతే. కానీ ఇంకోటి బ్రో, మేము ఇంకెంత మాట్లాడవలసిన లేదు, సినిమా మాట్లాడేస్తుంది, అట్లా వచ్చింది అంతే. ఓకే, పృథ్వీ గారు. ఒక నిమిషం అన్న గురించి చెప్పాలి. నీ గురించి చెప్పొద్దా? ఒక నిమిషం చెప్పినా అన్న. బేసిక్గా నిజంగా మీరు తునిలో షూట్ చేసాం భయ్య. అంటే షూటింగ్కి వెళ్ళినట్టు కాకుండా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, వేటాడకి వెళ్ళినట్టు, ఏదో తలస్నానం చేతకి వెళ్ళినట్టు ఉండేదన్నమాట. అంటే దానికి కూడా రీజన్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత 50 మంది ఆర్టిస్టులు వస్తారు బయటకు అన్నాడు కదా, అందరికీ లైఫ్ వస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక. కానీ రిలీజ్ అవ్వకముందే ఒక ఆర్టిస్ట్కి మాత్రం ముందే లైఫ్ వచ్చేసింది, ఆయనే నాగి గారు. అది కూడా చెప్తా. రోజు వెళ్ళిపోయి ఒక చేప పట్టుకొచ్చేసి వండేసేవాడు, ఆయనే వండేసేవాడు, తినేసేవాళ్ళు. ఆ వండటం వర్కౌట్ అయ్యి ఇప్పుడు కుటుంబరావు కిచెన్ అని చెప్పి లాంగ్వేజ్లో పెట్టేసుకున్నాడు, రెస్టారెంట్ పెట్టాడు. అది అప్పటికే పృథ్వీ గారికి ఇచ్చేద్దాం సార్. పృథ్వీ గారు సార్ చెప్పండి సార్. సార్ ఇక్కడ సార్ సార్ చెప్పండి. రైట్ ఓకే సార్, వీరధీర సూరన్ అని చెప్పేసి కంపేర్ చేశారు విక్రమ్ గారిని. అవునండి. సో విక్రమ్ గారి యాటిట్యూడ్ అంటే మాకు తెలుసు, లైక్ హౌ విల్ ఇన్ ద ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ గురించి విన్నాము. సో మీరు అంత కంపేర్ చేసే క్వాలిటీ ఏం కనిపించింది హీరో గారిలో, మీరు విక్రమ్ గారిలో కంపేర్ చేశారు కాబట్టి? రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. మేము ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు బంగారు కుటుంబం అని ఒక సినిమా దాసనారాయణ గారు డైరెక్షన్లో విక్రమ్ గారును జూనియర్ చిరంజీవి రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు. వాళ్ళు డబ్బింగ్ చెప్పాక వచ్చారు ఇక్కడికి. వివి వినాయక్ గారు అప్పుడు క్రాంతి కుమార్ గారి సినిమా 9 నెలల్లో దేంట్లో హీరోగా చేస్తున్నాడు తను అని నన్ను పరిచయం చేశారు ఆయన. అంతే, ఆయనతోటి నా పరిచయం. యాటిట్యూడ్ ఎందుకు చెప్తున్నానంటే నవీన్ యాటిట్యూడు ఆయన యాటిట్యూడ్ ఒకటి.
ఎప్పుడు బంగారు కుటుంబం, ఎప్పుడు పృథ్వీరాజు, ఎప్పుడు వీరధీర సూరన్. నేను తమిళ సినిమా బ్రెడీ బేకర్ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను చెన్నై. ఆయన నా ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన వేరే ఏదో షూటింగ్ ఉన్నాడు పక్కన ఏవిఎంలో. ఆర్ యూ పృథ్వీరాజ్ అని అడిగాడు. ఎస్ సార్ అన్న. నా సినిమాలో నువ్వే విలన్ అన్నాడు. నాకు అర్థం అవ్వలే. మీ సినిమాలో నేనంటే ఏదో జోక్ చేస్తున్నారులే అనుకున్నా. మీరు గడ్డం పెంచేయండి, నేను నా సినిమాలో మీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. ఇచ్చారు. ఇప్పుడు నేను అనుకునేవాడిని నవీన్ చాలా అందంగా మ్యాన్లీగా ఉంటాడు, ఎప్పుడు గడ్డంతో ఉంటాడంటే. ఇప్పుడు ఈ గడ్డమే నాకు ప్లస్ అయింది. సో అడ్డం అవ్వలే, అడ్డమైతే ప్లస్ అయింది. ఎందుకంటే విక్రమ్ గారితో పోల్చాను. ఎందుకంటే కష్టం. ఆయన మొత్తం సినిమా వీరధీర సూరను ఒక నైట్లో జరిగే సినిమా. డైలీ వీ వాంట్ టు గో ఫ్రమ్ మధురై టు నియర్ బై విలేజ్ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాళ్ళం. 7 o'clock షూటింగ్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అయ్యేది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే విపరీతమైన మామూలు శ్రమ కాదు అది. అలాంటి అంటే అది ఎలా చెప్పాలంటే బాహుబలిలో ప్రభాస్ గారు శివలింగం వెతుకుని ఎలా వెళ్తాడో అలా మోసాడు మొత్తం యూనిట్ని. ఆయన ఒక హీరో తన ఆ యాటిట్యూడ్ అన్నీ పక్కన పెట్టి, తన సీన్స్ పక్కన పెట్టి, అందరి క్యారెక్టర్లు బాగా రావాలని చెప్పి మళ్ళీ అప్పుడు చూసుకునేవాడు తన సీన్ ఏంటనేది. సో అలాగా ఎందుకంటే ఒక ఇన్స్పిరేషను. నాకు ఆయన ఏమన్నాడంటే అనదర్ 5 years మీరు హైదరాబాదు ఇక వెళ్ళి పని ఉండదు, యూ విల్ బి సెటిల్డ్ అయిన తమిళనాడు అని విక్రమ్ గారు చెప్తే నేను నవీన్ గారికి అదే చెప్పా. ఆయన ఒళ్ళంతా కాలు దగ్గర నుంచి ఈ సైడ్ ఆ సైడ్ అన్నీ పెద్ద పెద్ద గాయాలు. అంత కష్టపడి ఫైట్స్ చేసేవాడు ఆయన. సేమ్ అదే అది. అందువల్ల ఒక ఆర్టిస్ట్ని, కొత్త ఆర్టిస్టు అతన్ని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదని అలా అన్నాను. థ్యాంక్ యూ. లేట్గా వచ్చావు, నీ వల్లే వెయిట్ చేశారు వాళ్ళని. ఐపీఎల్ బెట్టింగ్స్ అయ్యో బిజీగా అన్న ఏం లేదన్న, అన్న ఏదో సరదాగా అన్నాడు, మీరు దానికి కావాలని మళ్ళీ సరదా జోక్స్ పాటు. అంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి రూరల్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు వస్తాయి. సో ఏంటి మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ స్టోరీ చెప్పినప్పుడు కానీ, డైరెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, టేకింగ్ ఇవన్నీ కూడా అలాగే యాక్చువల్గా నవీన్ అన్న నేను నారప్ప మూవీ ఏం చేయకముందు నుంచే నాకు పరిచయం చిన్నప్పటి నుంచి. నేను ఫస్ట్ చిన్న షార్ట్ ఫిలిం చేసింది కూడా దానికి నవీనన్య హీరో అనమాట. యాక్చువల్గా అప్పుడు చిన్నప్పటి నుంచి నవీనన్య ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత నీతో కలిసి చేయాలని నేను అన్న అనుకున్నాం. ఫైనల్గా రోజు వచ్చింది. జోయిల్ అన్న ఇంకా నవీన్ అన్న ఉండాలని చెప్పని అన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేశారన్న. నాకు కూడా బాగా నచ్చింది క్యారెక్టర్, డిఫరెంట్గా అనిపించింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఇక్కడికి వచ్చి నేను సాధించిన ఘనత ఏంటో నలుగురు చెప్పుకునేలా చేయాలనో, ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యాడంటే దాని వెనకాల ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. ఎన్నో ఫెయిల్యూర్స్ని దాటుకుని ఈరోజు స్టేజ్ మీద నవీన్ ఉన్నాడు. సో బీయింగ్ ఏ ఫ్రెండ్ నేను ఒక్కటే మిస్ అవుతున్నాను ఏంటి అని అంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ ఆయన ఈ సక్సెస్ చూస్తుంటే హిల్ బి ప్రౌడ్ అనేటువంటి నాకు ఒక ఫీలింగ్ కల్పించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్. ఇది డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలామంది నువ్వు అన్నట్టు ఒక 50 మెంబర్స్ని పరిచయం చేస్తుందో లేదో తెలియదు, కానీ ఈ సినిమాతో చాలామందికి వాళ్ళ ప్రొఫైల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం చేశారు అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. సో మన ఫ్రెండ్స్కి కానీ ఆర్ఎల్స్ నిన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ తెరచాప గురించి ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందా నుంచి అంటే ఓన్లీ ఈరోజు అంత పెద్ద మీటింగ్ ప్రెస్ మీట్ లాగా అని అనుకోలేదు. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా, అంటే క్లోజ్ చేసేవాడు ఇప్పటికే చాలా టైం అయింది, సారీ అన్న. మొన్న రీసెంట్గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా హర్ట్ చేసింది.
చాలామందికి దీని గురించి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా. ఈసారి మన వాళ్ళు తీసుకునే డిసిషన్ పాకిస్తాన్ వాళ్ళు ఇంకోసారి కళలో కూడా ఉచ్చబోసుకోవాలి. ఇది నేను కోరుకుంటున్నాను నా టీం తరఫున. వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ దొరకదు. నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా, దీన్ని యూటిలైజ్ చేసుకున్నాను అనుకోకండి. చాలా కోపం ఉంది, చాలా బాధ ఉంది, మనం ఏం చేయలేం, జస్ట్ పక్కనోడికి చెప్పి మర్చిపోతాం అంతే. బట్ ఇక్కడ చెప్పాలనిపించింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తెరచాప గురించి ఇంక ఇది ఫస్ట్ మీట్ కాబట్టి ముందు ముందు చాలా మాట్లాడేది ఉంది. చాలామంది చాలా చెప్తున్నారు, పృథ్వీ సార్ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. చాలామంది చెప్పిన దానికన్నా మెయిన్ రీజన్ ఒకటే అన్న, మా నాన్నగారు ఇప్పుడు బతుకున్నా నా మీద 3 కోట్లు ఖర్చు పెట్టరు. ఎవరు నాన్న పెట్టరు, ఎవరెవరు నమ్మాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టారు, అందుకనే దీన్ని మొయ్యాల్సి వచ్చింది. దానికోసం ఎవరు తిట్టుకున్నా ఎవరు ఏమనుకున్నా హాస్పిటల్ అయినా చచ్చిపోయినా పర్లేదని డిసైడ్ అయ్యాం. ద బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి ఎమోషనల్ అవ్వకూడదని నన్ను నేను చాలా చాలా ట్యూన్ చేసుకుని వచ్చాను. ఎందుకంటే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే మాట్లాడుతుంది నాగి అన్న అన్నట్టు. నేను కోరుకుంది ఒకటే, మనల్ని నమ్మి డబ్బులు పెట్టారు, ఆయన సేఫ్ అవ్వాలి. ఎవ్రీ ఫ్రేమ్లో అదే కనపడుతుంది. డైరెక్టర్ కూడా అదే ఆలోచించాడు, నేను అదే ఆలోచించాను, ఎవ్రీ యాక్టర్ అదే ఆలోచించారు. మేము కోరుకుంది ఏంటంటే చిన్న సినిమాల్లో ఇది బెస్ట్ ఉండాలి. మేము ఆ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో చెప్పుకునే సినిమాలో ఇది ఉండాలి. మేము సూపర్ హిట్ బంపర్ హిట్ అని నేను ఇప్పుడు అన్నాను, రేపు రిలీజ్ రోజు కూడా అన్నాను. కానీ నా కోరిక ఏంటంటే ఆ రోజు వచ్చే 10 సినిమాల్లో టాప్ 2లో ఇది ఉంటుంది. నేను ఇది 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. బట్ నాకు కావాల్సిన దాంట్లో ఒకే ఒక్క సపోర్ట్ ఏంటంటే, ఆయన మళ్ళీ సినిమా చేస్తాడో లేదో తెలీదు, నమ్మి దిగిపోయాడు, తర్వాత చాలా బరువు మోసాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా టెన్షన్ పడ్డాడు. మెయిన్ నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు ఏం జరిగినా కూడా చేయడానికి ఎవరు ఏమనుకున్నా కూడా ఒక్క టీజర్ సమాధానం చెప్తుందని నేను వెయిట్ చేశాను. ఎందుకు మోసాను అంటే అంతగా నమ్మేశాడు. ఈరోజు వరకు కూడా అరే అని కూడా అనలా, ఒక మాట అనలా. అది ఎక్కువ రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది నాకు కానీ డైరెక్టర్కి కానీ. మమ్మల్ని ఓ రోజు తిట్టలేదు, ఏ రోజు ఏం అనలేదు. అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవ్రీ ఫ్రేమ్ ది బెస్ట్ వచ్చింది. అంటే రేపు 2 hours ప్లస్ సినిమా ఉంది. 100% చెప్తున్నా. మేము కోరుకుంటుంది ఏంటంటే, ఫిషర్ మ్యాన్ అనగానే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మాస్ ఉంటారు, ఎలా పడితే అలా ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అక్కడే ఉంటుంది, కొంతమందికి వాళ్ళ మీద జాలి ఉంటుంది. మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ కావాలి, జాలి వద్దు. వాళ్ళ లైఫ్ మీద రెస్పెక్ట్ కావాలి. వాళ్ళ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఒక సాంగ్లో వాడతాం బీచ్ని, ఒక ఫైట్లో వాడతాం, లేకపోతే ఎవరో అనకూడదు కానీ ఒక రొమాన్స్ సీన్ కోసం వాడుతున్నాం. కానీ వాళ్ళ మధ్యలో అద్భుతమైన లవ్ ఉంది. మా దాంట్లో ఎక్స్పోజింగ్ లేదు, కిస్సీన్ లేవు, కానీ అంతకు మించి లవ్ ఉంది, అంతకు మించి ఎమోషన్ ఉంది, అంతకు మించి ఎవరికి కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నాం. నేను అడిగేది ఒకటే, బాగోకపోతే 100 మందికి చెప్పండి ఈ సినిమా చూడొద్దని. బాగుంటే ఈ టీజరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ మంచి సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు చాలా మాట్లాడదాం, ఈరోజు ఎక్కువ మాట్లాడా, సారీ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అండ్ 1 final వర్డ్ గుర్తుండిపోయే పేరు అవుతుంది. మీ నుంచి ఇంకా మరెన్నో సినిమాలు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో 1 final వర్డ్ అబౌట్ తెరచాప. అదే మరి అదే రిపీట్ చేస్తానండి. ఖచ్చితంగా కొడతామనే నమ్మకం ఉంది. వీ విల్ రాక్ ఇన్ థియేటర్ సూన్.